ప్రతిదీ కూడా అంతే. తర్వాత ఇంకో ప్రశ్న వేయొచ్చు, అసలు మనసు అనేది ఎందుకు ఇచ్చాడు అని. దీనికి అంతు లేదనమాట. ఇక అలా అయితే మనం ఇంకా రాయిగా ఉండాలి. రాయిగా ఉన్నాం అనుకున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఆలోచనలు అలాంటివి ఏమీ కూడా ఉండవు. కానీ మనం రాయి కాదు, మన జడ పదార్థం కాదు, మనం ఆత్మ కాబట్టి మనకి ఇవన్నీ ఉంటాయి. ఆలోచనలు, ఆమ్, కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఆత్మ కాబట్టి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రోడ్డు ఉంది. ఇప్పుడు ఒక రోడ్డు వేసింది గవర్నమెంట్ దేనికోసం అంటే మీ లక్ష్యాన్ని చేరుకోమని. యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయ్యింది కాబట్టి ఈ రోడ్డు వేసిన ప్రభుత్వాందే బాధ్యత అని మనం అనలేం కదా. రోడ్డు వేసావు, నువ్వు తిన్నగా వెళ్ళాలి. నువ్వు తాగేసి వెళ్ళి కళ్ళు మూసుకుని నిద్రపోతూ వెళితే దానికి బాధ్యత ఎవరిది చెప్పండి. అలాగే భగవంతుడు మనకి ఇచ్చాడు, మనసునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు. దేనికోసం అంటే ఆయన సేవ చేసి ఆనందంగా ఉండమని. కానీ మనం అలా చేయకుండా మనం తప్పుగా వినియోగించుకుంటే మరి భగవంతుడి బాధ్యత కాదు కదా. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. అర్థమైంది ఇంకోటి అనుకుంటాను. ఇందాక మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఆ, ఆ, ఆనందం వైవిధ్యానికి తల్లి అని. అవును. వైవి ఆ, అలాగే ఉమ్, ఇక్కడ జీవుడు అదే థాట్ అంటే భగవంతుని విడిచి ఆనందించాలా వైవిధ్యంగా అనుకుంటారు కదా. ఉమ్, ఆ అంటే భగవంతునిలో ఉండే గుణాలే జీవాత్మలో ఉన్నాయని చెప్తారు ప్రభుపాద. అంటే అవును. అక్కడ అతనిలో అల్లరి ఉంది కాబట్టి ఉమ్, ఇక్కడ కూడా అల్లరి ఉంది. ఉమ్, అతనిలో ఎంజాయ్ చేసే స్పిరిట్ ఉంది కాబట్టి ఇక్కడ జీవాత్మకు కూడా అదే ఉంది అని. అవును. ఉమ్, ఆ బట్ ఎప్పుడైతే ఎంజాయ్ చేయాలనే స్పిరిట్ కానీ ఏదైనా అల్లరి కానీ ఏదైనా కృష్ణులో ఉన్నవే ఉన్నాయి, ఉమ్. అవి ప్రదర్శిస్తానే నేరం అవుతుంది కదా ప్రభుజీ. నేరం అవి శిక్ష అనుభవిస్తున్నారు కదా జీవులు. ఉమ్. అంటే అంటే వాటిని, భగవంతుడు ఆ లక్షణాలని దుర్వినియోగపరచడం వల్ల దుఃఖాన్ని అనిపిస్తున్నాడు. సద్వినియోగపరిస్తే ఇబ్బంది ఏముంది. ఆ, అదే క్లారిటీ లేదు ప్రభు. అంటే భగవంతుడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు భోక్త, ఉమ్. అదే జీవాత్మలో ఉన్నప్పుడు నేరం అవుతుంది కదా. అది కాదు, జీవాత్మ అంటే సహజంగా. చూడండి, భోగించడంలో తప్పు లేదు. ఆనందమయోభ్యాసాత్ అన్నారు. ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండడం కోసమే సృష్టించబడింది. కానీ ఆ భోగించడం ఏదైతే ఉందో అది భగవంతునితో అనుసంధానమై చేయాలి. కానీ భగవంతుడిని విడిచిపెట్టి మనం చేస్తే అప్పుడు తప్పు అవుతుంది. ఇప్పుడు తినొద్దని ఎక్కడ చెప్పట్లా శాస్త్రాలు. కానీ భగవంతుడికి నివేదన చేసి తగు పాళ్లలో నువ్వు దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆనందంగా ఉంటావు. ఆ? అలాగే సంతానాన్ని కనొద్దని ఎక్కడ చెప్పలేదు. కానీ కృష్ణ చైతన్యవంతులైనటువంటి వారిని కనమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏది కూడా కాదని చెప్పట్లా, అన్నీ అవుననే చెప్తున్నారు. కానీ భగవత్ సంబంధంగా చేయమని చెప్తున్నారు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు.